యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ నుంచి వచ్చినాం మనం, ఆ ప్లేస్ నుంచి. అక్కడ మనుషులు కూడా చిన్నగా చీమల్లాగా కనిపిస్తున్నారు. నిజంగా చాలా హైట్లో ఉంది. ఎంట్రీ ఫీజ్ 20 రూపీస్. లోపల ట్రైన్ చూడటానికి 10 రూపీస్ తీసుకున్నాడు. మళ్ళీ మినీ జూ అని లోపలికి వెళ్ళినా అక్కడ 10 రూపీస్ తీసుకున్నాడు. మినీ జూలో అంత చూసేటట్టు ఏం లేదు, బట్ ఆ ట్రీ చూడడానికి బాగుంది. చూడడానికంటే ఆల్మోస్ట్ 800 సంవత్సరాల కింద అంటే బాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇప్పుడు గద్వాల్ వెళ్ళిపోదాము. ఆల్మోస్ట్ 10 అవుతుంది టైము. నాకు తెలిసి 2 అవర్స్లో కొట్టేస్తాం అనుకుంటా. 110-100 కిలోమీటర్స్ ఉంది. ఏడరా నా మీదకి వస్తావు ఏంది? మ్యాక్స్ 20. ఇక్కడ నుంచి వస్తున్నారు, కర్ణాటక దగ్గర అనుకుంటా ఇక్కడ నుంచి. అందుకే కర్ణాటక వెహికల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. రైల్వే గేట్ మనకు ఆపకుండా వెళ్ళిపోతే బాగుంది. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా రైల్వే గేట్ పడిందంటే 10 నిమిషాలు. నేనేమనుకుంటున్నా అంటే 12 వరకు గద్వాల్ వెళ్ళిపోవాలి. 12 వరకు గద్వాల్ వెళ్ళిపోతే ఆల్మోస్ట్ 1 to 2 అవర్స్ అక్కడే పడుద్ది మనకి. 1 to 2 అవర్స్ అయిపోయిన తర్వాత 2కి బయలుదేరిన ఈవినింగ్ 6 వరకు మనం హైదరాబాద్ రీచ్ అవ్వచ్చు. ఓ స్టేడియం కూడా ఉంది ఇక్కడ. రాయచూరు రుద్రారం మహబూబ్ నగర్ స్టేడియం మనం వెళ్ళాల్సిన స్టేట్. చాలా పెద్దగా ఉంది మహబూబ్ నగర్ కూడా. నాగర్ కర్నూలు 47, ముక్తాల, నారాయణపేట, రాయచూరు ఒకటే హైవే. నారాయణపేట. థ్యాంక్ యూ. విజిట్ అగైన్ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్. మళ్ళీ వెల్కమ్ బోర్డు రిటర్న్లో వచ్చేటప్పుడు చూస్తాము. అటు నుంచి వెల్కమ్ బోర్డు, యాక్చువల్లీ అటు నుంచి వెల్కమ్ బోర్డు లేదు, ఇక్కడ కనిపించలేదు మరి నాకైతే. ఇలాంటి టైంలో ఈ చుట్టూ పైస్ ఏం చేస్తాయంటే సడన్గా రోడ్ మీదకి వచ్చేస్తుంది అది. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి నా బండి టైర్ ఒకటి మార్చాలి, బ్యాక్ సైడ్ది మొత్తం అయిపోయింది. మ్యాక్స్ ఒక ట్రిప్ అవుతుంది, తర్వాత కష్టము. 500 కిలోమీటర్స్ వస్తుంది అంతే. ఇట్లాంటి రోడ్లు మళ్ళీ మళ్ళీ తగిలినాయంటే కష్టం. హైవే పైన అంటే ఓకే, కానీ ఇలాంటి రోడ్లు తగిలినాయంటే మళ్ళీ పంచర్ అవుతూ ఉంటుంది. నిన్ననే నేను పంచర్ చేయించిన, ఆల్రెడీ 2 వెళ్ళినాయి. మళ్ళీ ఈరోజు కూడా ఒకటి వెళ్ళింది మార్నింగ్. అది రికార్డ్ చేయడం మర్చిపోయాను నేను. రోడ్ బాగాలేదు. ఏమో అనుకున్నా నార్మల్గా కెమెరా పెట్టుకొని చేసేయచ్చు, ఊపేయచ్చు, ఏదో కష్టం. అనుకున్నంత ఈజీ కాదు, అర్థమవుతుంది. మొన్న ఏదో 90 కిలోమీటర్స్ పోయి వచ్చి ఒక నార్మల్గా వీడియో ఒక
ట్రయల్ గా ఒక వీడియో రికార్డింగ్ చేసి చూసా, బట్ కష్టం అవుతలేదు. ఇప్పుడు ప్రజెంట్ మార్నింగ్ నుంచి రైడ్ చేస్తున్నా, మార్నింగ్ నుంచి కంటిన్యూస్ గా మాట్లాడదామని అనుకుంటున్నా కానీ అవుతలేదు. ఏం మాట్లాడదామన్నా ఏదో ఒక మిస్టేక్, మాట్లాడేటప్పుడు తడబడటం కానీ ఏదో ఒకటి అవుతుంది. అట్లాంటప్పుడు నేను మాట్లాడింది క్లియర్ గా లేనప్పుడు మీరు కూడా చూడాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది మీకు. ఒకటి బ్రెయిన్, మనసు రెండు ఒక కంటిన్యూస్ గా ఉన్నాయంటే కష్టం. ఇగో ఇదే ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇట్లానే ఒకటి మాట్లాడదాం అనుకుంటే బ్రెయిన్ అని ఆపేస్తుంది, మనసు అని ఆపేస్తుంది. అదే మనస్ఫూర్తిగా మాట్లాడతలేవు అనేసి మనసు అంటుంది. ఏ మాట మాట్లాడినా అబ్బా ఇక్కడ జీప్లు ఉన్నాయిగా, ఎన్ని రోజుల తర్వాత అలాంటి బైకుల్లో చూస్తున్నా నేను. ముందు వెనకాల ముందు బ్యానెట్ పైన కూడా కూర్చోవడం, బ్యానెట్ పైన పైన ఎక్కి కూర్చోవడం, సైడ్ కి నిల్చోవడము. అది మ్యాక్స్ అంటే మధ్యలో నలుగురు, వెనకాల నలుగురు, నలుగురు 8, 8 ప్లస్ 4 12, 12 ప్లస్ డ్రైవర్ దగ్గర ఒక ఇద్దరు, 13, 14 మెంబర్స్ వెహికల్ అయితే దాంట్లో ఆల్మోస్ట్ 20-25 మెంబర్స్ కూర్చునే వాళ్ళు. వావ్ సూపర్, ఇలా రైడ్ చేయాలి. ఆయన కొంచెం ఓపిక పడితే అయిపోతుంది కదా, కొంచెం చూసుకొని రావాలి కదా. ఇన్ కేస్ నేను చూడలేదు, సడన్ గా ఆయన వచ్చేస్తే నేను డాష్ ఇస్తే మళ్ళీ నాదే మిస్టేక్. అంటే నాకు తెలిసి ఇక్కడ వరితో పాటు పత్తి కూడా మంచిగా సాగు చేసేటట్టున్నారు. పత్తి మిల్స్ ఉన్నాయి బాగానే, వెహికల్స్ కూడా బాగానే వెళ్తున్నాయి. ఇప్పుడు 133 కిలోమీటర్స్ వచ్చాము. అప్పటి నుంచి ఒక పాయింట్ డ్రాప్ అయింది. సడన్ గా ఎక్కడ ఆపి కొంచెం రెస్ట్ తీసుకునే ప్లేస్ స్టాండ్ వేసినాం, కొంచెం అటు ఇటు ఉన్నది అనుకోండి, అప్పుడు సడన్ గా 2 పాయింట్స్ డ్రాప్ అయిపోతుంది. లేదా నేను మార్నింగ్ నుంచి 80-90 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా, ఎక్కువ తక్కువ అంటే 100-120 పోతలేను. అది తెలిసి దానివల్ల మైలేజ్ ఏమన్నా పెరిగిందేమో అని చిన్న డౌట్ పడుతుంది. లేవకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హనుమకొండ, ఏదో కొండపైన ఉన్నది ఏందో, మరి మంచిగా ఉంటే వెళ్ళేసేద్దాం ఒకసారి. బా ఎవరిని అంత పైన ఎట్లా కట్టిరు? వాటర్ ట్యాంక్ ఉంది అక్కడ పైన. పడుతుంది ఇప్పుడు. ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాం అక్కడ వరకు వెళ్దాం, పై వరకు. అరే పైకి రూట్ ఉంటే పైకి వెళ్ళిపోదాము ప్రశాంతంగా. రూట్ అయితే మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. బాగుంది కదా ప్లేస్. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు సడన్ గా ఇది కనిపించేసరికి. మ్యాప్ లో అంటే నార్మల్ గా నిన్న గూగుల్లో చూసేటప్పుడు చూసినాను, బట్ ఇది ఇంకెక్కడో ఉంటది అనుకున్నా, దారిలోనే ఉన్నది అనుకోలేదు అసలు. వావ్ సూపర్. నైస్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్లేస్. బాగుంది కదా. సంథింగ్ వాటర్ ట్యాంక్ ఇక్కడే ఉందా పైన? అప్పా ఇంకొక ప్రశాంతంగా కూర్చున్నాడు అన్ని వదిలేసుకొని. ఆ బండి ఎక్కదేంది? ఓకే నా బండి ఎక్కదు అనుకున్నా నేను, థర్డ్ గేర్ లో ఉంచుకొని ఏడు నుంచి ఎక్కుతుంది. మరి ఇంకా ఉందా పైకి? వావ్ సూపర్. అసలు ఇక్కడ ఏదో దారి ఉంది, గుండె ముందు ఇక్కడ వాటర్ది. ఓహో పైన ఏదో గద్వాల్ పోర్ట్ లాగా ఉందిగా మంచిగా. కోట ఉంది పైన. ఇంత పైన మిషన్ భగీరథ పెట్టిరా, గ్రేట్ అసలు.
హాయ్ బ్రో. అది ఈ హ్యాపీనెస్ వేరే ఉంటది అసలు. తను కెమెరా ఫోన్ మీద పెట్టుకొని రైడ్ చేస్తున్నాడు, భలే అనిపించింది. మంచి ఫీల్ వచ్చింది అది సడన్ గా తను హాయ్ చెప్పేసరికి. వావ్ సూపర్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పొలాలు హైలైట్ ఉన్నాయి, చూడ్డానికి బాగుంది. ఇలా చూసుకుంటూ పోతే ఇక్కడే టైం అయిపోతుంది. ఇక గద్వాలు ఎప్పుడు వెళ్తామో తెలీదు మనకి. ఎవరిని బండల కింద నుంచి వాటర్ వస్తున్నాయి, చాలా పైకి ఉంది. నేను అనుకున్న దానికంటే చాలా పైకి ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పైకి ఉంటుందని. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడి నుంచి వచ్చినాం మనం, ఆ ప్లేస్ నుంచి. అక్కడ మనుషులు కూడా చిన్నగా చీమల్లాగా కనిపిస్తున్నారు. నిజంగా చాలా హైట్లో ఉంది. అన్ఎక్స్పెక్టెడే బాగుంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా భలే వచ్చింది వీడియో. నిజంగా వీడియో ఏమో తెలియదు కానీ ప్లేస్ మాత్రం అదిరిపోయిందబ్బా. ఇప్పుడే ఇలా ఉందంటే వర్షాకాలంలో అదిరిపోతుందేమో నాకు తెలిసి.